బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వెంకట్రామన్ ఒంటి మీద యజ్ఞోపవిందా అని చూశారు. యజ్ఞోపవీతం ఉందా అని. యజ్ఞోపవీతం మీద ఆయనకున్న శ్రద్ధ అటువంటిది, అది తక్కువేం కాదు, చాలా గొప్ప విషయం. అసలు యజ్ఞోపవీతం ఎందుకు వేసుకున్నాడో తెలియకుండా, జీవితంలో ఒక్కసారి గాయత్రి చేయకుండా, రేపు పెళ్ళనగా ఇవాళ యజ్ఞోపవీతాలు వేసుకున్నటువంటి దౌర్భాగ్యులకి దాని వైభవం అర్థం కాదేమో గాని, పుట్టిన దగ్గర నుంచి గర్భాష్టమంలో ఉపనయనం చేసుకుని సంధ్యావందనానికి ప్రాణం పెట్టే మహానుభావులకి యజ్ఞోపవీతం మీద అంత గౌరవం ఉంటుంది అంటే అందులో ఏమి తక్కువ భావం ఏం లేదు, దాన్ని ఏమి తక్కువ చేసి చూడవలసిన అవసరం ఏం లేదు. ఈయనకి ఒంటి మీద యజ్ఞోపవీతం లేదు, కాషాయం కట్టుకోలేదు, తెల్లటి గోచీ కట్టుకున్నారు. అసలు ఈయన సంప్రదాయజ్ఞుడేనా? ఈయనకి సరిగ్గా ఏమైనా మనం ఆయనతో మాట్లాడతగిన వ్యక్తేనా అన్న అనుమానం వచ్చింది ఎందుకు అకస్మాత్తుగా. వచ్చి ఆయన తేజస్సు చూశారు, నమస్కారం చేశారు, దిగి వెళ్ళిపోయారు విశ్వనాథ అయ్యర్తో. ఆ తర్వాత ఇంకెప్పుడు పైకి రాలేదు, ఇక కొండ మీదకి రాలేదు, అక్కడిందనే ఉండిపోయారు. ఉండిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ సంస్కృత పాఠశాలలో ఉద్యోగం కూడా వదిలిపెట్టేశారు. వదిలిపెట్టి మళ్ళీ తీర్థయాత్రకి వెళ్ళారు, చాలా చోట్ల తపస్సు చేశారు. అని ఆయన విచిత్రం ఏమిటంటే ఆయనకి అంత పట్టుదల. ఒకసారి తారామంత్రం తెలియని వాడివి నువ్వు విద్వాంసుడివా అన్నాడు ఒక ఆయన. అంతే, ఆయన తారామంత్రోపాసన పొంది సిద్ధి పొందారు, రేణుకాదేవి దర్శనం పొందారు, పరశురామానుగ్రహం పొందారు. అందుకే ఆయన వాక్కుతో అగ్ని కురిపించేవారు. ఆయన నోటితో అన్నారంటే అగ్నిహోత్రం పడవలసిందే, అంతటి మంత్రసిద్ధులు పొందారు ఆయన. మళ్ళీ ఇంత తపస్సు చేసి మళ్ళీ అరుణాచల క్షేత్రానికే వచ్చారు. వచ్చి ఆయనకి తపస్సు మీద ఉన్న ప్రీతి అటువంటిది. నైరుతి లింగం ఆయన ముందు దుర్గమ్మ తల్లి కోవెల దగ్గర కూర్చుని తపస్సు చేశారు. అక్కడ మేకలు కాసుకుని వాళ్ళు అరుస్తూ ఉండేవారు. ధ్యానభంగం అవుతోందని అమ్మవారి దగ్గర అనుమతి అడిగి ఆవిడ్ని శ్యామలాదేవి అంటుండారు, పచ్చయ్యమ్మన్ కోవెల్ అంటుంటారు అక్కడ. ఆయన మళ్ళీ అక్కడి నుంచి నైరుతి లింగం దగ్గరికి వెళ్ళిపోయారు. నైరుతి లింగం ప్రదక్షిణ మార్గంలో కొంచెం లోపలికి వెడితే కనపడుతుంది. దానికి ఒక పక్కన నైరుతిలో పక్కకి ఓ చిన్న గుడిసె లాంటిది వేసుకుని దానికి ఒక చెక్క తలుపు లాంటిది ఒకటి పెట్టుకుని రాత్రింబవళ్ళు అందులో కూర్చుని తపస్సు చేస్తుండేవారు. అలా తపస్సు చేస్తున్న రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆయన ఒకసారి అరుణాచలేశ్వరుని యొక్క రథాన్ని చూశారు. అరుణాచలేశ్వరుడికి ఉన్న రథం అంత రథం ఇక ఏ ఈశ్వర స్వరూపానికి ఉండదు అంటారు. 14 భువనములు ఎలా ఉంటాయో అలా 14 అంతస్తుల కొయ్యతేరు అరుణాచలేశ్వరుడు. అది ప్రత్యేకించి కృత్తికా ఉత్సవానికి 8వ రోజున ఆయన నందివాహనారూఢుడై ఆ మరునాడు కొయ్యతేరు మీద వెడుతున్నప్పుడు ఆ విలాసం, ఆ వైభవం చూసి తీరాలంటారు. అంత పెద్ద రథం, ఆ రథం వంక చూశారు. చూసి ఆయన అనుకున్నారు, 14 భువనములను ఏకకాలమునందు చూడలేరు, కానీ ఈ రథాన్ని ఇందుకే ఇలా నిర్మాణం చేశారు. 14 భువనములను నడిపించగలిగినటువంటి పరమేశ్వరుడే 14 భువనముల యొక్క రూపంగా ఉన్నటువంటి ఈ రథస్థితుడై ఈ లోకాన్ని నడుపుతున్నటువంటి వాడిగా రథంలో నడుస్తూ కనపడతాడు. అందుకే అరుణాచలంలో రథోత్సవం జరిగిన నాడు దర్శనం చేయడం అంత గొప్పదైంది అని భావన చేశారు. వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటుండగా ఆయనకి చీకటి పడిపోయిన తర్వాత బయటికి వచ్చారు. బయటికి వస్తే కొంతమంది మాటలు వినపడుతున్నాయి. అరుణాచలంలో ఇవాల్టి రోజు ఉదయం రథోత్సవం కోసం కొయ్యతేరులో స్వామివారిని పట్టుకుని బయలుదేరారు. ఖచ్చితంగా ఈయన పనిచేసిన సంస్కృత పాఠశాలకి ఈయన అరుణాచలం రాగానే అన్నం తినడానికి అడిగినటువంటి ఆ అన్నదాన సత్రంకి మధ్యలో రథం ఆగిపోయింది. ఎంతమంది దాన్ని మరమ్మత్తు చేసేవాళ్ళు వచ్చారో, ఎన్ని వేల మంది వచ్చారో, ఇంతమంది మోకులేశారు, లాగారు, తోశారు, ఏం చేసినా అంగుళం కూడా రథం కదలలేదు. పరమేశ్వరుడికి ఏదో ఆగ్రహం వచ్చింది, రథం ఆగిపోయింది కదలడం, ఏమీ తేడాయా కనపట్టలేదు. మరునాడు మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి రథం కానీ వెళ్ళి మరొక వాహనం మీదకి మారకపోతే స్వామి దేవాలయం అంతా ప్రాయశ్చిత్తం చేయవలసి ఉంటుంది. అందరూ హడిలిపోయారు. ప్రధాన అర్చకుడు కూడా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు, ఆలయ అధికారులు వెళ్ళిపోయారు, ఎవరో కొద్ది మంది ఉన్నారు. ఆయనకి అకస్మాత్తుగా ఒక మాట వినపడింది, అరుణాచలేశ్వరుడు నీకోసమే ఆగిపోయాడు, నువ్వు వెళ్ళు, రథం కదులుతుందని.
ఇది నిజమా, నాకు ఈ మాట వినపడిందా అని ఆయన ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ వినపడింది, చెవులో ఎవరో చెప్పినట్టు. సరేనని బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళారు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది, రాత్రి చాలా ఆలస్యం అయిపోయింది. ఆయన వెళ్ళి చూసేసరికి 10 మంది రథం చుట్టూ కాపలా ఉన్నారు. ఇప్పుడు రథం కదలడానికి నేను చెయ్యేస్తే కదులుతుందని చెప్తే డాంబికంగా ఉంటుంది. ఈశ్వర, రేపు ఉదయం వస్తాను, నన్ను మన్నించండి అని వెళ్ళిపోయి మళ్ళీ ధ్యానానికి కూర్చున్నారు. అంతసేపు బడలిపోయి పడుకున్నారు, నిద్రపోయారు. ఈశ్వరుని యొక్క శాసనం, అంత బ్రహ్మముహూర్తంలో లేచేటటువంటి వ్యక్తి ఆ రోజు బాగా తెల్లవారిపోతే కానీ నిద్ర లేవాల. అంత మెల్లగా లేచి తను ఆ రోజు చెయ్యవలసినటువంటి అనుష్ఠానం చేస్తే తప్ప బయటికి వెళ్ళరు. స్నానం చేసి అనుష్ఠానం అంతా చేసుకునేటప్పటికి 10 అయిపోయింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ రథం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా నిపుణుల్ని తీసుకొచ్చారు, ఇంకా జనం వచ్చారు, మోకులేస్తున్నారు, లాగుతున్నారు, తోస్తున్నారు, అంగుళం కదలటం లేదు. ఈయన వాళ్ళందరినీ, మీరు కావ్యకంఠ గణపతి ముని చిత్రపటం చూశారో లేదో, చాలా సన్నగా ఉంటారు ఆయన. వీళ్ళందరినీ తప్పుకొమ్మని ఒక్కసారి దగ్గరికి వెళ్ళి అరుణాచలేశ్వరుడు ఎదురుగుండా నిలబడి రథంలో, అప్పా మీరు పిలిచారు, వచ్చాను, కాబట్టి ఇప్పుడు మీరు సంతోషంగా బయలుదేరండి, రథం కదలాలి స్వామి అని పక్కకెళ్ళారు. అంతే, రథం కదిలి రథం 12 గంటల లోపల దేవాలయానికి వెళ్ళిపోయింది. ఎవరో కావ్యకంఠ గణపతి మునిట ఇక్కడే సంస్కృత పాఠాలు చెప్పేవారట. ఆయన నైరుతి లింగం దగ్గర తపస్సు చేస్తున్నారట. ఆయన వస్తే రథం కదిలింది. ఏమిటి విచిత్రం అని ఆయన వెంటబడ్డారు జనం. ఆయన ఎవ్వరికీ కనపడకుండా బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళిపోయి అక్కడ భోజనం చేశారు. విశ్వనాథ అయ్యర్ గారితో కలిసి భోజనం చేశారు. భోజనం చేసి వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆ ధ్యానంలో ఆయనకు ఒక విషయం కనపడింది. నువ్వు వస్తే తప్ప రథం కదలలేదు అంటే, నువ్వు గొప్పవాడివని ప్రకటించడానికి రథం కదలలేదా? నువ్వు పరమభక్తుడివని లోకానికి తిరిగి చెప్పడం ప్రధానమా? లేకపోతే నిన్ను చూడాలని అరుణాచలేశ్వరుడు కదలలేదా? ఎందుకు కదలలేదు రథం? ఎందుకు ఆగిపోయింది? నువ్వు వెళ్ళాక ఎందుకు కదిలింది అని ఆయన, ఆ వాగ్రథం కదలాలంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇతపూర్వం నువ్వు పొరపాటు పడ్డావు ఆయన గురించి. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కరించు, ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడగానే నీ రథం కదులుతుంది. ఇన్నాళ్ళు తపస్సు అని తిరుగుతున్నావుగా, ఇప్పుడు అసలు తపస్సు అంటే ఏమిటో తెలిసి నీలోని రథం కదిలి అద్భుతమైనటువంటి కవనము, లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి స్తోత్రాలు, మంత్ర సంబంధమైనవి నీ నుండి జాలువారతాయి. ఈ 2 రథములు కదపడానికే నా రథాన్ని ఆపి పిలిచాను, ఎక్కుకొండ అనిపించింది. ఆయన వెంటనే లోపలికెళ్ళి విశ్వనాథ అయ్యర్ని కూడా పిలవాల. మంచి ఎండాకాలం, గబగబా ఉత్తరీయం తీసి భుజం మీద వేసుకుని అరుణాచలం కొండెక్కడం మొదలుపెట్టారు. విరూపాక్ష గుహలో ఉంటారు స్వామి. విరూపాక్ష గుహలోకి వెళ్ళడం అంత తేలిక కాదు. ఆ రోజుల్లో జనం విపరీతంగా వెడుతుండేవారు. అందులో కృత్తికా దీపోత్సవంలో స్వామివారి ఊరిదిగింపు వాహనాల మీద జరుగుతున్నంతసేపు స్వామి దగ్గర ఉంటారు. అయిపోగానే రమణుల దగ్గర వెళ్ళిపోతారు అందరూ. ఆ విరూపాక్ష గుహ చుట్టూ ఓ తడిక కట్టి తలుపులు పెట్టి తాళం వేసేవాడు పళనిస్వామి. ఆయన ఎందుకో ఆ రోజున తాళం వేయడం మానేసి తలుపులు తెరిచి ఏదో శారీరక అవసరం తీర్చుకోవడానికి వెళ్ళాడు. అసలు ఆయన చుట్టూ చాలా మంది జనం ఉంటారు దర్శనానికి వచ్చి. రమణుల దర్శనం అంత తేలిగ్గా అవదు. కాబట్టి ఎలా అవుతుంది? నాకు ఇలా మాట వినపడింది, మరి నేను వెడుతున్నానే ఆయన దర్శనానికి అనుకుని, సరే నాకు ఏ ఈశ్వరుడు ఇది తోపించాడో ఆయనే నిర్ణయిస్తాడని గబగబ పైకెక్కారు. ఏ సంఘటన రమణ మహర్షికి జరిగిందో అదే సంఘటన గణపతి మునికి జరిగింది. రమణ మహర్షి అరుణాచలానికి వచ్చినప్పుడు దేవాలయం తలుపులు తెరిచి ఎవ్వరూ లేకుండా ఎలా ఉందో అలా విరూపాక్ష గుహలో కూర్చోకుండా విరూపాక్ష గుహ నుంచి బయటికి వచ్చి ఒక బండ మీద కూర్చుని ఉన్నారు రమణ మహర్షి. చక్కగా కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు. పక్కన ఎప్పుడూ నీడలా ఉండే పళనిస్వామి కూడా లేడు. ఒక్క భక్తుడంటే ఒక్క భక్తుడు కూడా లేడు. తడిక తీసేసి తలుపులు తీసేసి ఉన్నాయి. ఏమి ఆశ్చర్యం! గుహలో ఉంటే అంతర్ముఖులై ఉంటారు, పలకరు, మాట్లాడకూడదు. బయటకు వచ్చి బండ మీద కూర్చుని కళ్ళు తెరుచుకుని ఉన్నారే అని గబగబా పరిగెత్తారు. పరిగెత్తి ఆయన ముందు పడిపోయి
తన కుడి చెయ్యి తీసి ఆయన కుడి పాదం మీద, ఎడం చెయ్యి తీసి ఎడం పాదం మీద వేసి గట్టిగా పట్టుకున్నారు 2 పాదాలు. పట్టుకుని, అయ్యా తపస్సు అన్న మాటకి అర్థం తెలియకుండా తిరుగుతున్నాను, మీరు దయచేసి దీనుణ్ణి అనుగ్రహించి తపస్సు అంటే ఏమిటో తెలియచేయవలసింది అన్నారు. ఆయన చాలా కాలంగా మాట్లాడకపోవడం వల్ల ఆయన కంఠనాళాల్లోంచి మాట వచ్చేది కాదు. ఆయన తేరిపారి చూసి గుర్తుపట్టారు. దేవాలయంలో హరసహస్రం చదివిన వ్యక్తి ఇతనే, కావ్యకంఠ గణపతి ముని అనేటటువంటి బిరుదుతో కూడిన పేరున్నవాడు ఇతనే అని. అంతే. యథార్థమునకు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి కలిపాడు. అక్కడ అన్న కాళ్ళని తమ్ముడు పట్టుకుంటాడు, ఇక్కడ తమ్ముడు కాళ్ళని అన్న పట్టుకున్నాడు, అంతే తేడా. For more videos like this, subscribe Big TV channel.